హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం బ్లాగ్. సో ఇవాల్టి బ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే మేము తిరుపతికి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే మా లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. అండ్ ఇప్పుడు మేము కార్లో స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాము తిరుపతికి. మేబీ ఇప్పుడైతే 4 to 5 hours పడుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గో. గైస్, మేము తిరుపతికి స్టార్ట్ అయ్యాము. మేము 6:30కి రీచ్ అవుతామని చెప్పి గూగుల్ మ్యాప్స్ అయితే చూపిస్తుంది. సో లెట్స్ సీ. మేము వెళ్ళిన రోజు ఈ రూట్లో ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా లేదు గైస్. మధ్యలో టీ బ్రేక్ మాత్రం తీసుకున్నాం అంతే. ఇంకా చిత్తూరు నుంచి అయితే రూట్ సూపర్గా ఉంది. మొత్తానికి మేము తిరుపతికి రీచ్ అయ్యేటప్పటికి 7:30 అయింది. తిరుపతిలో సప్తగిరి చెక్ పాయింట్లో మా లగేజ్ స్కానింగ్ అయింది జస్ట్ ఇప్పుడే. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మేము తిరుమలకి స్టార్ట్ అయిపోతున్నాము. తిరుమలకి మేము జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము గైస్. మా లగేజ్ అంతా మేము తీసుకున్న రూమ్లో పెట్టేశాము. ఇప్పుడు మాడవీధుల్లో అలా తిరుగుతూ మేము డిన్నర్ చేయడానికి అయితే వెంగమామకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ డిన్నర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ మా రూమ్కి వెళ్ళి వాళ్ళ నైట్కి అయితే మేము రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అవుతాము. సో సీ యూ టుమారో. గైజ్, ఇవాళ మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ మొదట వరాహస్వామి దేవాలయం దగ్గరకు వెళ్ళాము. ఈ వరాహస్వామి ఆలయం తిరుమల శ్రీవారి పుష్కరిణికి నార్త్ వెస్ట్లో తూర్పు ముఖంగా ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర స్వామి మందిరం కంటే పురాతనమైనదిగా భావిస్తారు. అందువల్లనే వెంకటాచలం ఆదివరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్టు రాగిరేకుపై వెంకటేశ్వరుడు రాసిచ్చారట. ఇక్కడ పుష్కరునికి సకల పాపనాశనిగా పేరు. తారకాసురుణ్ణి వధించి బ్రహ్మహత్యా దోషానికి గురైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైతం ఈ పుష్కరునిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్టు చెప్తారు. ముల్లోకాలలో సకల తీర్థాలు స్వామి పుష్కరునిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్టు వరాహ పురాణం చెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరునిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరునిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నది గమనార్హం. తిరుమలేసుని చెంతకు చేర్చే తొలి వాకిలి మహాద్వారం. దీనినే పడికావలి అని అంటారు. మహాద్వారం 50 అడుగుల ఎత్తు ఉంటుంది. 5 అంతస్తులున్న ఈ మహాద్వారం గోపురాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. మహాద్వారం 3 వరుస ప్రవేశాలను కలిగి ఉంటుంది. మొదటిది ఇత్తడి, రెండవది వెండి, మూడవది బంగారం. ఈ ప్రధాన ద్వారం ఇరువైపులా 2 అడుగుల ఎత్తులో పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలున్నాయి. వారు శ్రీ వెంకటేశ్వరుని నిధి అయిన నవనిధికి సంరక్షకులుగా ఉన్న శంఖనిధి మరియు పద్మనిధి. మహాద్వారానికి కుడివైపున కృష్ణదేవరాయ మండపం ఉంది. ఇక్కడ ఉన్న రంగనాయకి మండపంలో పూర్వం వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం నిర్వహించేవారు. దీని ముందు వైపు తులాభారం ఏర్పాటు చేశారు. రెండవ ప్రవేశ ద్వారం వెండి వాకిలి. ఈ వాకిలి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. వెండి వాకిలి దాటి బంగారు వాకిలిలోకి అడుగు పెట్టగానే ప్రధాన ఆలయానికి చేరుకుంటాం. ఈ మండపం బంగారు వాకిలిని గరుడాల్వార్ సన్నిధి, జయ విజయాలను అనుసంధానం చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకి ఆ వెంకటేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుంది. సో గైజ్, ఇప్పుడైతే మేము శ్రీవారి దర్శనానికి వెళ్తున్నాము. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. హే గాయ్స్, ఇవాళ మార్నింగ్ 7:30కి దర్శనానికి వెళ్ళాం కదా. మా దర్శనం 4 to 5 hours అయిపోయింది. ఇవాళ థర్స్డే అవ్వడంతో మేము నేత్ర దర్శనం చేసుకునే అవకాశం కలిగింది మాకు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడి నుంచి మేము లంచ్ చేయడానికి వెంగమాంబకి వెళ్ళాము. అండ్ అక్కడి నుంచి మా రూమ్కి జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని ఈవినింగ్ కిందకి దిగిపోదాం అనుకుంటున్నాము. అండ్ రేపు మార్నింగ్ అమ్మవారి టెంపుల్కి, గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోతున్నాము. సో యా, సీ యూ టుమారో.
the next day. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మేము నిన్న అలిపిరి రీచ్ అయ్యేటప్పటికి నైట్ 10 o'clock అయిపోయింది గైస్. ఇవాళ మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇవాళ టెంపుల్స్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. దాని గురించి ఒక క్యాబ్ కూడా మాట్లాడుకున్నాము. క్యాబ్ అయితే బయట రెడీగా ఉంది. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో లెట్స్ గో. గైస్, జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేసి మేము ఫస్ట్ ఇవాళ శ్రీనివాస మంగాపురానికి వెళ్తున్నాము. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళే రూట్లో చూడండి, ఈ ట్రీస్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా రెడ్ శాండల్వుడ్ ట్రీస్. మేము ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయ్యాం గైస్. ఈ టెంపుల్ కళ్యాణి నది ఒడ్డున చంద్రగిరి మండలంలో ఉంది. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో వివాహం చేసుకున్న తర్వాత సతీ సమేతంగా శ్రీనివాసుడు పావనం చేసిన ఈ ప్రదేశాన్ని శ్రీనివాస మంగాపురంగా పిలుస్తారు. ఇక్కడ గర్భగుడిలో ఉన్న స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. తిరుమలలో లానే ఇక్కడ కూడా రోజు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. నెక్స్ట్ మేము అగస్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ తిరుపతి నుంచి 12 kilometers డిస్టెన్స్లో తొండవాడ గ్రామంలో ఉంది. ఇది చాలా పురాతనమైన శివాలయం. పల్లవరాజులు, చోళులు ఈ స్వామిని సేవించి తరించారు. స్వర్ణముఖి నదీ తీరంలో ముక్కోటి దేవతల సమక్షంలో అగస్తేశ్వర మహాముని చేత ప్రతిష్ఠింపబడింది ఈ లింగం. వింధ్యాచల పర్వతునికి గర్వభంగం చేసిన అగస్త్యుడు దక్షిణాపాదంలోని ఈశ్వరార్చనతో తన జన్మ ధన్యం చేసుకున్నాడు. దక్షిణాపాదంలో ఎన్నో ప్రాంతాలలో అగస్త్యుడు ఈశ్వరలింగాలని ప్రతిష్ఠించాడు. ఆ లింగమూర్తులన్నీ అగస్తేశ్వర లింగాకృతులుగా పూజలు అందుకుంటున్నాయి. ప్రధాన ఆలయానికి నలువైపులా ఎత్తైన ప్రహరీ నిర్మించబడింది. గర్భాలయంలో ఉత్తరముఖంగా అగస్తేశ్వర స్వామి లింగం ఉంటుంది. ఈ ఆలయానికి పక్కన ఆనందవల్లి అమ్మవారు పడమర ముఖంగా ఉంటారు. ఈ రెండు దేవాలయాలు కాకుండా ఇక్కడ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. అలానే కాలభైరవుడు, పంచముఖ లింగేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సుందరేశ్వర స్వామి దేవాలయాలు, దుర్గాదేవి, మహాలక్ష్మి, వేణుగోపాల స్వామి, ఇలా ఈ దేవతలందరినీ మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అగస్తేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది గైస్. ఇప్పుడు మేము వకుళమాత టెంపుల్కి వెళ్తున్నాం. వకుళమాత టెంపుల్ చిత్తూరు జిల్లాలో పేరూరు అనే విలేజ్లో ఉంది గైస్. ఈ టెంపుల్ని 300 years క్రితం కన్స్ట్రక్ట్ చేశారు. కలియుగ విష్ణు అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పెంచి పోషించిన తల్లి వకుళమాత. ఆ తల్లి యొక్క ఆలయమే ఇప్పుడు మీరు చూస్తున్నది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి. కంసుని సంహరించిన అనంతరం శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి, వసుదేవుల వద్దకు చేరాడు. వారి వద్దనే శ్రీకృష్ణుని వివాహాది కార్యక్రమాలు జరిగాయి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తను శ్రీకృష్ణుని వివాహం చేసి సంతోషించే భాగ్యాన్ని నోచుకోలేదు అని చింతిస్తున్న యశోద మనసుని తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన వివాహాన్ని స్వయంగా తానే చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తానని అభయం ఇచ్చాడు. అలా కలియుగంలో యశోదాదేవి వకుళమాతగా వెంకటాచల శిఖరాలపై తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. అలా స్వామివారి ఆలనా పాలన చూసిన వకుళమాత పద్మావతి దేవినిచ్చి స్వయంగా వివాహం చేసింది. కలియుగంలో వకుళమాతగా మారి తన కోరికను తీర్చుకుంది. తిరుమలగిరిలో 2 వకుళమాత ఆలయాలు ఉన్నాయి. ఒకటి కపిలతీర్థం దగ్గర ఉంది, ఇంకొకటి శ్రీవారి ప్రధాన ఆలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో ఉన్న పోర్టు వద్ద ఉంది.
గైస్ నెక్స్ట్ గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ని 1130 ADలో రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి 2 గోపురాలు ఉన్నాయి. బయటి గాలి గోపురం బాగా పెద్దది, లోపలి వైపు ఉన్న గోపురం చాలా పురాతనమైనది. గోవిందరాజస్వామి విగ్రహం శేషసాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణ దిశలో తలపెట్టుకొని శంఖచక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభికమలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. గైస్ చూసారు కదా మా వ్లాగ్. మాకైతే అన్ని టెంపుల్స్లోనూ దర్శనం చాలా బాగా జరిగింది. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.